అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఇండియాకైతే వెళ్తున్నాము. యాక్చువల్గా మేము అనుకోలేదు వెళ్తామని. ఈ వింటర్ బ్రేక్లో మా బుడ్డోడైతే సూపర్ ఎగ్జైటెడ్ ఉన్నాడు. యాక్చువల్లీ మా హస్బెండ్ మాకు సర్ప్రైజ్ అనమాట. జస్ట్ ఒక 4 days ముందు చెప్పాడు ఇండియా వెళ్తున్నామనేసి. అదేంటి సడన్గా మనము సమ్మర్ బ్రేక్లో వెళ్దాం అనుకున్నాం కదా అంటే, లేదు సర్ప్రైజ్ అని చెప్పాడనమాట. సో షాపింగ్స్ అవి ఇవి జస్ట్ ఒక 2 daysలో ఫినిష్ చేసేసి ఇండియాకి వెళ్తే బయలుదేరిపోయాము. ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా ఉంది. మా ఫ్లైట్ వచ్చేసి నైట్ 11:30కి అనమాట. మాకు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 8 అవుతుంది. ఈ ట్రాఫిక్లోనే నాకు తెలిసి ఒక 1 hour పడుతుంది అనుకుంటా. ఫైనల్లీ ఆఫ్టర్ 1 hour ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము. మెయిన్ లగేజెస్ చెక్ ఇన్ కూడా చేసేసామన్నమాట. ఇప్పుడు ఇక్కడైతే ఒక ట్రైన్ ఎక్కాలి. ట్రైన్ ఎక్కి ఫ్లైట్స్ వరకు వెళ్ళాలి. యాక్చువల్లీ బోర్డింగ్ గేట్ వరకు వెళ్ళాలి. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ట్రైన్ కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాము. మా వాడైతే అసలు ఇప్పటికే ఒక 10 times అడిగాడు, ఇంకా ఫ్లైట్ ఏది అని చెప్పి. ఇంకా టైం ఇప్పుడు జస్ట్ 9 అవుతుంది. ఇంకా ఇంకా మెట్రో కూడా ఎక్కలేదన్నమాట. ఇక్కడ ఒక ట్రైన్ అయితే తీసుకోవాలి D1 to D32 గేట్స్కి. మా గేట్ వచ్చేసి D8 అనమాట. సో ఇప్పుడు వెయిట్ చేస్తున్నాము ట్రైన్ కోసము. ఇంకొక 3 minutesలో ట్రైన్ అయితే ఉంది. ట్రైన్ ఎక్కేసాము. ఇక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. జస్ట్ ఒక 2 minutes కాబట్టి ఇట్స్ ఓకే, నిలబడ్డాము. సో ట్రైన్ కూడా దిగేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి వాక్ అయితే స్టార్ట్ చేయాలి. చాలా దూరమే నడవాలి నాకు తెలిసి. సో మాకు హ్యాండ్ లగేజ్ కూడా ఎక్కువగా ఏం లేదు కాబట్టి సో ఈజీగానే వాక్ చేయొచ్చు. కాకపోతే ఇంకా హ్యాండ్ లగేజ్ అది ఉంటే ఎక్కువగా కొంచెం రిస్క్ అవుతుంది. ఇట్లా లిఫ్ట్ ఎక్కి దిగి ఆ హ్యాండ్ లగేజ్ మోసుకుంటూ మా బుడ్డిగాన్ని కేర్ చేస్తూ వెళ్ళాలంటే కష్టం అన్నమాట. సో ఇండియా వెళ్తున్నాం కదా, ఆబ్వియస్లీ ఏదో ఒకటైతే తీసుకోవాలి అని అనుకున్నాము మా డాడ్ కోసము యాక్చువల్గా. సో ఎక్కువగా ఆలోచించకుండా మా డాడీకి కాల్ చేసి ఆయనకి ఏం నచ్చుతుందో అని అడగమని మా హస్బెండ్ అయితే చెప్పారు. సో సింపుల్గా అడిగేసి ఆయనకు నచ్చింది అయితే తీసుకొని వెళ్ళాము. అండ్ నెక్స్ట్ ఇదంతా లోపల ఎయిర్పోర్ట్ లోపల చాక్లెట్స్ అవి ఇవి అనమాట. సో ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా చాక్లెట్స్ తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాము. ఆల్రెడీ షాపింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని అయితే తీసుకున్నాము. సో ఇంకేమైనా చాక్లెట్స్, పర్ఫ్యూమ్స్ అట్లాంటివి ఏమైనా తీసుకోవాలా అని అనుకుంటున్నాం అనమాట. మన పనిలో మేముంటే వాడి పనిలో వాడున్నాడు. వాడికి నచ్చిన టాయ్స్ అన్నీ సెలెక్ట్ చేస్తున్నాడు. ఇక్కడ పర్ఫ్యూమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి పర్ఫ్యూమ్స్. మేము చాలా ఎర్లీగానే వచ్చాము ఎయిర్పోర్ట్కి. ఎక్కువ రిస్క్ ఎందుకు తీసుకోవడము, డిలేస్ అది ఇది అని చెప్పేసి. సో ఒక రౌండ్ అయితే వేస్తున్నాము. మీరు కూడా నాతో పాటు ఒకసారి ఎయిర్పోర్ట్ మొత్తం చూసేయండి, దుబాయ్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో. మా హస్బెండ్కి అయితే పర్ఫ్యూమ్స్ ఎక్కడ కనిపిస్తే అక్కడ తీసుకుంటా అని ఉంటాడు. ఆయనకి పర్ఫ్యూమ్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఇక్కడ లగేజ్ బ్యాగ్స్ అవి ఇవి కూడా ఉన్నాయి. కానీ ఎయిర్పోర్ట్లో ఎంటీ లగేజ్ బ్యాగ్స్ తీసుకుంటారా అని నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ ప్యాక్ చేసుకొని వస్తాం కదా. ఇక్కడ స్పా కూడా ఉంది. ఫ్లైట్కి ఇంకా ఎక్కువ టైం ఉంటే హ్యాపీగా స్పాలో కూర్చొని మసాజ్ అయితే చేయించుకోవచ్చు. మేమైతే హ్యాపీగా ఒక రౌండ్ అయితే వేసుకున్నాము మొత్తం దుబాయ్ ఎయిర్పోర్ట్ అంతా. ఇంకా ఎక్కువ తిరిగేసరికి ఇంకా అందరికీ ఆకలేస్తుంది అనమాట. నైట్ 11:30కి ఫ్లైట్ కదా. సో ఇప్పుడు మేము 9 అవుతుంది. సో మా యాక్చువల్ డిన్నర్ టైం ఇదే అనమాట, 9 అట్లా. సో ఏదైనా తిందాము అని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఫస్ట్ అయితే మా గేట్ నెంబర్ ఎక్కడుందో చూసి మళ్ళీ ఫుడ్ తినడానికి అయితే వెళ్ళాలి. ఇదే గేట్ నెంబర్ D8 and 7 అనమాట. సో కాసేపు అయితే ఇక్కడ కూర్చున్నాము. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ అయితే పెడదాం అనుకున్నాను. అందుకని కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ అయితే వెళ్తున్నాను. మీరు నా ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు తినడానికి మేము KFCకి అయితే వచ్చాము.
ఎక్కడం అయిపోయింది, మళ్ళీ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. స్క్రాలింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. D8 గేట్ హైదరాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్. సో అంటే ఇంకా బోర్డింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు టైమ్ 10:40 అవుతుందన్నమాట. ఇంకొక 5 to 10 minutesలో బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఫ్లైట్ వచ్చిందా రాలేదా చెప్పు ఫస్ట్ ఐడియా. 11:30కి మన ఫ్లైట్, ఇంకా 1 hour ఉంది. వద్దు ఇప్పుడు వెళ్దాం. 11:30 కాదు ఇవాళనే మన ఫ్లైట్. ఇవాళనే కానీ ఇంకా 1 hour ఉంది. ఇంకా 1 hour కాదు ఇవాళనంటే ఇంకా 1 hour కాదు. బయలుదేరాలి ఇప్పుడు ఇండియాకి వెళ్ళాలి మనం. గుడ్ మార్నింగ్. ఇదన్నమాట మా వాడి ఎగ్జైట్మెంట్. ఫైనల్లీ బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో వెయిట్ చేస్తున్నాము మా టర్న్ కోసం. చెక్కింగ్ కూడా అయిపోయింది. సో బోర్డ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. Divit, turn this side. Oh, cutie. Say hello. Come, let's go. ఈ ఫ్లైట్ జర్నీ నాకు చాలా చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే నేను మా హస్బెండ్తో కలిసి ఫస్ట్ టైం ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నాను. అదేంటి అంటారా? ఎస్, ఎందుకంటే ఆయన వెళ్ళడం, తర్వాత నేను మా బుడ్డోడు వెళ్ళడం, లేకపోతే మేము ఇటు రావడం అట్లా జరిగింది, కానీ ఎప్పుడు కలిసి అయితే వెళ్ళలేదు. సో ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ మీ. ఇప్పుడు టైమ్ 11:23 అవుతుంది. ఇప్పుడు స్లోగా అయితే స్టార్ట్ అవుతుంది, బట్ ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది అన్నమాట టేక్ ఆఫ్ అవ్వడానికి. సో ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ 15 to 20 minutes అట్లీస్ట్ పట్టింది. సో టేక్ ఆఫ్ అవ్వడానికి ఇప్పుడు కొంచెం స్పీడ్ అయింది. మా బుడ్డోడు అయితే చాలా చాలా భయపడ్డాడు అనమాట. గట్టిగా పట్టుకున్నాడు సీట్స్ని. ఎందుకో తెలియదు, లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం చిన్నగా ఉండే. సో వాడు చాలా ఎంజాయ్ చేశాడు. వాడికి భయం అంటే ఏం తెలీదు. సో ఇప్పుడు ఫ్లైట్ కొంచెం ఫాస్ట్ అవ్వగానే చాలా చాలా భయపడ్డాడు అనమాట. ఇంకా మా హస్బెండ్ చెయ్యి పట్టుకొని కూర్చున్నాడు ఇంకా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు. ఫైనలీ వీ ఆర్ ఫ్లయింగ్. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. యాక్చువల్లీ చాలా మిక్స్డ్ ఫీలింగ్స్, ఎమోషనల్గా కూడా అనిపిస్తుంది. యాక్చువల్లీ మేము వచ్చి 10 months అవుతుంది, బట్ స్టిల్ ఏదో ఒక 10 years అందరినీ మిస్ అయిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అంటే హోమ్ సిక్ అనమాట. సో ఇప్పుడు ఫైనల్లీ ఇండియా అయితే వెళ్తున్నాము.
టేక్ ఆఫ్ అయిన ఒక 10 మినిట్స్ తర్వాత మాకైతే ఇవి ఇచ్చారు క్రంచీ కార్న్. నాకైతే అస్సలు కొంచెం కూడా నచ్చలేదు, అస్సలు బాగాలేదన్నమాట. ఒక ఆరెంజ్ జ్యూస్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 12:41 అవుతుంది. ఇంకా మా వాడు ఇంకా ఎగ్జైటింగ్గానే ఉన్నాడు, అస్సలు పడుకోలేదు. సో ఫుడ్ అయితే ఇచ్చారు, రసగుల్లా అండ్ ఒక సలాడ్, చికెన్ టిక్కా ఇచ్చారు, ఒక పఫ్ లాగా ఏదో ఉంది అది ఇచ్చారు, ఒక కబాబ్ లాగా అది చిన్నది చికెన్ కబాబ్ అది ఇచ్చారనమాట. వాడు కొంచెం రసగుల్లా అయితే స్వీట్ తిన్నాడు. ఆల్రెడీ కేఎఫ్సీలో తిన్నాడు కాబట్టి ఇది ఒక్కటి తినేసి ఇంకా పడుకున్నాడు అనమాట. ఇంకా వాడు పడుకొని లేచేలోపు ఇండియా వస్తుంది అని చెప్తే తప్ప వాడు పడుకోలేదన్నమాట. అసలు చాలా చాలా టైర్డ్ ఫీలింగ్, అంటే స్లీప్ లేదనమాట వెళ్ళగానే వాళ్ళ నాని దగ్గరికి వెళ్ళిపోయాడు. సూపర్ హ్యాపీగా అయితే ఉన్నాడు వాడు. ఇంకా మా అత్తయ్య అయితే ఫుల్ లేట్ చేసిందనమాట. ఇంకా వీళ్ళ ముచ్చట్లు ఇంకా సరిపోదు. ఇప్పటి నుంచి ఎవ్రీడే ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను, ఎవ్రీడే ఏం చేస్తున్నామని. ఇప్పుడైతే ఈ వ్లాగ్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.